సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరోసారి కనబడబోతోంది. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలిగేటటువంటి వర్గాలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొన్నారు. పోలింగ్ సరళిని చూస్తుంటే జగన్ గారికి పెద్ద మెజారిటీతో మళ్లీ ఆయన అధికారాన్ని ఫామ్ చేసే సూచనలు కనపడుతున్నాయి. తిరుపతిలో కూడా మరి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున టర్నౌట్ అయ్యారు. ఈ సానుకూల పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని మరోసారి అందించేట్టుగా అనిపిస్తోంది. దానికి చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేక బయటికి వచ్చేటటువంటి పరిస్థితులు పెద్దగా లేకపోవడం కూడా ఆ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి కారణమై ఉంటుంది. బట్ ఎన్నికలైతే చాలా ప్రశాంతంగా జరిగాయి. తిరుపతి నగరం వరకు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న చెదురుమదురు ఘటనలు కూడా జరగకుండా ప్రశాంతంగా అయితే సాగాయి. బట్ చూడాలి, ఇంకా ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకు ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మా అభిప్రాయం ప్రకారం అయితే ఎండల కారణంగా పర్సంటేజ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. అద్భుతంగా నిర్వహించారు పోలీస్ శాఖ, ఎన్నికల సంఘం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ఉద్యోగస్తుల్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం, మరీ ముఖ్యంగా పోలీస్ ఫోర్స్ ఎక్కువ ఉండడం కారణంగా తిరుపతిలో అల్లర్లు చెలరేగేటటువంటి అవకాశం ముందు ఉందని అందరం కూడా భావించాం. కానీ పెద్ద ఎత్తున ఈ పోలీస్ ఫోర్స్ రావడం తోటి ఈ రౌడీ మూకలు ఏవైతే చిత్తూరు నుంచి వచ్చి ఈ గత 10-15 రోజులుగా తిరుపతిలో ఒక అలజడిని సృష్టించే ప్రయత్నం చేశారో వాళ్ళ ఆటలకు కట్టలు వేసినట్టు అయింది.